మన ఇండియా చైనాకు చెందిన మిసైల్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది. ఎస్, చైనా మిసైల్ని మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాము. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు చైనా మిసైల్ మన దగ్గరికి ఎలా వచ్చింది అని. ఆపరేషన్ సింధూర్లో మనం బ్రహ్మోస్ మిసైల్స్ని పాకిస్తాన్ పైన వేసి అక్కడి ఉగ్రవాదుల్ని అలాగే పాకిస్తాన్ ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేశాము. అయితే దీనికి రెస్పాన్స్గా పాకిస్తాన్ కూడా మన పైన అనేక మిసైల్స్ని డ్రోన్స్ని వేసింది. వాటిలో మ్యాక్సిమం మిసైల్స్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశంలోనే పేల్చేసింది. పాకిస్తాన్ ఒక్క మిసైల్ ఒక్క డ్రోన్ కూడా మన మిలిటరీ స్థావరాలపైన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పడలేదు. అయితే పాకిస్తాన్ యూజ్ చేసిన కొన్ని చైనీస్ మిసైల్స్ మన బార్డర్ ఏరియాలో పడ్డాయి, కానీ అవి పేలలేదు. అలాంటి ఒక మిసైలే PL-15E. ఈ మిసైల్ని పాకిస్తాన్ ఎలా అయితే లాంచ్ చేసిందో అలాగే వచ్చి మన బార్డర్ ఏరియాలో పడింది. టెక్నికల్ ఇష్యూ వల్ల లేదా చైనా క్వాలిటీ వల్ల అది పేలలేదు. అందుకే ఇప్పుడు మన ఇండియన్ సైంటిస్టులు ఈ మిసైల్ని రికవర్ చేసి దీనిపైన రీసెర్చ్ చేస్తున్నారు. ఇందులో ఉన్న టెక్నాలజీని మన సైంటిస్టులు అర్థం చేసుకొని బెటర్గా ఉంటే దాన్ని కాపీ చేయడానికి, రేపు చైనాతో యుద్ధం జరిగితే వాళ్ళ మిసైల్స్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలో తెలుసుకునేందుకు ఈ మిసైల్ని యూజ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, DRDO స్టడీస్ చైనా PL-15 మిసైల్ టు ఇంటిగ్రేట్ కీ టెక్ ఇంటూ అస్త్రా మార్క్ 2. ఈ మిసైల్ మనకన్నా అడ్వాన్స్ అయితే అందులో ఉన్న టెక్నాలజీని కాపీ చేసి మన మిసైల్లో యూజ్ చేయడానికి DRDO సైంటిస్టులు దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఇంకో ఆర్టికల్ చూడవచ్చు, పాకిస్తాన్ మిస్ఫైర్ చేసిన చైనీస్ మిసైల్ టెక్నాలజీ ఇండియా చేతిలో పడింది. ఇది ఇండియా అడ్వాన్స్ మిసైల్ తయారు చేయడానికి హెల్ప్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏదైనా ఒక అడ్వాన్స్ మెషిన్ ఆర్ ఇలాంటి మిసైల్ తీసుకొని అది ఎలా పనిచేస్తుంది, అందులో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటో అర్థం చేసుకోవడం. ఇందులో సక్సెస్ అయితే మన టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ రివర్స్ ఇంజనీరింగ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీలో కొందరికి డౌట్ రావచ్చు, బ్రదర్ చైనా మిసైల్ని మీరు పేలలేదు అంటున్నారు అండ్ మన ఇండియా దీనిపైన రీసెర్చ్ చేసి టెక్నాలజీ తెలుసుకుంటుంది అని కూడా చెప్తున్నారు. మీ ప్రకారం చైనా టెక్నాలజీ మనకన్నా బెటర్గా ఉందా అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ చెప్పలేము. చైనా టెక్నాలజీ పరంగా మనకన్నా చాలా బెటర్గా ఉంది, కానీ వీళ్ళ డిఫెన్స్ టెక్నాలజీ మనకన్నా బెటర్గా ఉందా లేదా అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే మన ఇండియా కూడా డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో ఏమాత్రం తక్కువ కాదు. మన దగ్గర మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ అయిన బ్రహ్మోస్ ఉన్నాయి. ఆ తర్వాత అనేక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. కానీ డిఫెన్స్ బడ్జెట్ విషయంలో చైనా మనకన్నా చాలా ముందుంది. మీరు నమ్మరు, మన ఇండియా డిఫెన్స్ బడ్జెట్ కేవలం $86 బిలియన్ మాత్రమే. అదే చైనాది ఎంతో తెలుసా? $314 బిలియన్. కొంతమంది అమెరికాకు చెందిన డిఫెన్స్ ఎక్స్పర్ట్లు చెప్పేదేమిటంటే చైనా $314 బిలియన్ కంటే ఎక్కువ డబ్బును మిలిటరీ పైన యూజ్ చేస్తుంది. ఆ విషయాన్ని బయటకు రివీల్ చేయట్లేదు అని. ఇక మీరు చెప్పండి, $86 బిలియన్ తోనే మనం అడ్వాన్స్ మిసైల్స్ని తయారు చేసుకోగలిగితే $314 బిలియన్ బడ్జెట్తో చైనా మనకన్నా బెటర్గా ఉంటుందా లేదా? ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మనకన్నా అడ్వాన్స్ అండ్ బెటర్ టెక్నాలజీ ఉంది. అందుకే ఇప్పుడు ఇండియా వాళ్ళ మిసైల్ దొరకడంతో దాన్ని పూర్తిగా స్టడీ చేసి రివర్స్ ఇంజనీరింగ్ చేసి అందులో ఉన్న టెక్నాలజీని అర్థం చేసుకుంటుంది. ఇది రేపు మనం సొంతంగా ఇంతకన్నా అడ్వాన్స్ మిసైల్ తయారు చేయడానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా చైనా మిసైల్స్ ఎలా పనిచేస్తున్నాయి, అవి ఎలా ఉన్నాయి, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయనే విషయం కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ విధంగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి శత్రువుల టెక్నాలజీ గురించి తెలుసుకోవడం ఇదేమి మొదటిసారి కాదు. ఇలా చరిత్రలో అనేక సార్లు జరిగింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1958లో రష్యా చేసిన రివర్స్ ఇంజనీరింగ్. అసలేం జరిగిందంటే చైనాకు తైవాన్కు మధ్య ఒక యుద్ధం స్టార్ట్ అయింది. చైనా ఎలాగైనా సరే తైవాన్ని ఆక్యుపై చేసుకుని తమ దేశంలో కలుపుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. చైనాకు చెందిన సైనికులు తైవాన్ చుట్టూ ఉన్న అనేక ద్వీపాల్లో డిప్లాయ్ కూడా అయ్యారు. అయితే ఇక్కడ తైవాన్కి సపోర్ట్గా అమెరికా ఉంది. అందుకే అమెరికా తైవాన్కి సపోర్ట్గా చైనా పైన దాడి చేసింది. మిసైల్స్ని చైనా ఆర్మీ పైన ప్రయోగించింది. అప్పుడే చైనా ఆర్మీకి అమెరికాకు చెందిన AIM-9 సైడ్ విండర్, AIM-7 స్పారో మిసైల్ దొరికాయి. అదెలా జరిగింది అంటే దీని వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అమెరికా చైనాకు చెందిన ఫైటర్ జెట్స్ని టార్గెట్ చేసి మిసైల్ వేసినప్పుడు అమెరికన్ మిసైల్స్ ఆ ఫైటర్ జెట్స్లో ఈ విధంగా దూరాయి, కానీ పేలలేదు. ఇది కంప్లీట్గా ఆ పైలట్ యొక్క అదృష్టం అనుకోవాలి. ఈ విధంగా
పేలని మిసైల్స్ చైనా చేతికి దొరికితే ఆ సమయంలో చైనా దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు ఈ మిసైల్స్ని రష్యాకు అప్పజెప్పారు. రష్యా సైంటిస్టులు ఈ మిసైల్ని బాగా స్టడీ చేసి దీనికంటే మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ని తయారు చేశారు. అదే రష్యన్ K-30 మిసైల్. రష్యా ఈ మిసైల్స్ని అమెరికన్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసి అమెరికాకు అగెన్స్ట్గా అప్పుడు పోరాడుతున్న చైనాకు, వియత్నాం లాంటి దేశాలకు అమ్మింది. ఈ విధంగా రివర్స్ ఇంజనీరింగ్ అనేది శత్రువుల టెక్నాలజీని అర్థం చేసుకుని అంతకన్నా బెటర్ వెపన్ తయారు చేయడంలో యూజ్ అయింది. నిజం చెప్తున్నాను, ఆ సమయంలో అమెరికాకు చెందిన ఈ మిసైల్స్ రష్యాకు దొరికి ఉండకపోతే రష్యా, చైనా లాంటి దేశాలు అలాంటి అడ్వాన్స్ మిసైల్స్ని ఇంకో 10 సంవత్సరాల వరకు తయారు చేసేవారు కాదు. కేవలం మిసైల్స్ విషయంలోనే కాదు, డ్రోన్స్ విషయంలో కూడా ప్రీవియస్లో ఇలాంటి రివర్స్ ఇంజనీరింగ్ జరిగింది. 2011లో అమెరికాకు చెందిన ఒక అడ్వాన్స్ స్టెల్త్ డ్రోన్ RQ-170ని అమెరికా ఇరాన్ దేశాన్ని అబ్జర్వ్ చేయడానికి పంపింది. అయితే ఈ డ్రోన్ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఇరాన్ ఏదో విధంగా ప్లాన్ చేసి దీన్ని క్యాప్చర్ చేసింది. ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా వీళ్లకు ఈ డ్రోన్ దొరికేసరికి వీళ్ళ సైంటిస్టులు ఈ డ్రోన్ని అన్ని విధాలుగా స్టడీ చేసి ఆ టెక్నాలజీని కాపీ చేసి సొంతంగా ఒక పవర్ఫుల్ ఇరానియన్ డ్రోన్ని తయారు చేసుకున్నారు. ఇది కూడా అమెరికా చేసిన ఒక అతిపెద్ద మిస్టేక్. ఇరాన్ లాంటి ఒక రాడికల్ ఇస్లామిక్ దేశానికి అమెరికా డ్రోన్ ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీ అందింది. ఇప్పుడు ఆ టెక్నాలజీని వీళ్ళు నేర్చుకొని అంతకన్నా అడ్వాన్స్ డ్రోన్స్ని తయారు చేస్తున్నారు. ఈ పూర్తి ఇన్సిడెంట్ పైన ఒక అతిపెద్ద వికీపీడియా పేజ్ కూడా ఉంది. దీని గురించి మీరు ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పేజ్ని విజిట్ చేయండి. ఇలా రివర్స్ ఇంజనీరింగ్ చేసి అమెరికా శత్రువులు వాళ్ళ టెక్నాలజీని కాపీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే పాకిస్తాన్ కూడా మన ఒక మిసైల్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాము అని చెప్పింది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, 2022లో మన బ్రహ్మోస్ మిసైల్ యాక్సిడెంట్లో మిస్ఫైర్ అయి పాకిస్తాన్లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అంటే మామూలుగా ల్యాండ్ అవ్వలేదు, డైరెక్ట్గా ఆ ప్లేస్లో పెద్దగా పేలింది. ఆ పేలుడుకు ఒక 10 కిలోమీటర్ల వరకు భూమి కంపించింది. ప్రజలు భయపడిపోయారు. ఈవెన్ అక్కడి ఆర్మీ కూడా సడన్గా ఇండియాకు ఏమైంది, ఇండియా యుద్ధాన్ని ఏమైనా స్టార్ట్ చేసిందా అని వణికిపోయారు. కానీ అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మిస్ఫైర్ అయింది. అయితే అప్పుడు ఈ పాకిస్తాన్ మేము మీ ఈ బ్రహ్మోస్ మిసైల్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాము అని చెప్పారు. వీళ్ళు ఇలా చెప్పి దాదాపు 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు వీళ్ళు మన మిసైల్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయలేకపోయారు. అయినా ఈ అడుక్కుతునే పాకిస్తాన్ దగ్గర మిసైల్స్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసే అంత టెక్నాలజీ ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా లేదు. ప్రజెంట్ వీళ్ళు యూజ్ చేసే వెపన్స్ని చైనా నుంచి, అమెరికా నుంచి అడుక్కుంటున్నారు. చైనా వీళ్లకు వెపన్స్ని ఎందుకు ఇస్తుంది అంటే ఆ వెపన్స్తో వీళ్ళు మన ఇండియాని అటాక్ చేస్తారు అని తెలిసే చైనా తక్కువ ప్రైస్కి వీళ్లకు వెపన్స్ని ఇస్తుంది. అలా చైనా చేసిన మిస్టేక్తో మనకు ఇప్పుడు వాళ్ళ మిసైల్ దొరికింది. మన సైంటిస్టులు పాకిస్తాన్ లాగా కాదు కదా, మన వాళ్ళు హైలీ టాలెంటెడ్. అందుకే ఈ చైనీస్ PL-5 మిసైల్ని మన సైంటిస్టులు చాలా డీప్గా స్టడీ చేస్తున్నారు. అయితే ఈ మిసైల్స్లో మొత్తం 2 రకాలు ఉంటాయి. ఒకటి అడ్వాన్స్, 2 నార్మల్ వర్షన్. అడ్వాన్స్ వర్షన్ని చైనా ఎవరికి అమ్మదు. ఇప్పుడు మనకు దొరికింది నార్మల్ వర్షన్ మిసైల్. ఇప్పుడు చైనా మనం వాళ్ళ మిసైల్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాము అని తెలిసి ఏం చెప్పిందో తెలుసా? మీకు దొరికింది నార్మల్ వర్షన్ మిసైల్, ఇందులో మీకు పెద్దగా ఏమీ దొరకదు అని చెప్తున్నారు. కానీ అది అబద్ధం. ఒక మిసైల్ తయారు చేసినప్పుడు అందులో ఎన్ని వేరియేషన్స్ తీసుకువచ్చినా మెయిన్ టెక్నాలజీ అనేది అన్నిట్లో ఉంటుంది. అందుకే ఇప్పుడు మన DRDO సైంటిస్టుల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఇండియా ఖచ్చితంగా ఈ మిసైల్ నుంచి కొన్ని కీ టెక్నాలజీస్ని కాపీ చేయబోతుంది అని. విషయం ఏమిటంటే మన దగ్గర కూడా ఇలాంటి మిసైల్స్ ఉన్నాయి, కానీ ఈ చైనీస్ మిసైల్ యొక్క రేంజ్ కాస్త ఎక్కువగా ఉంది. అలాగే DRDO సైంటిస్టులు ఈ చైనా మిసైల్ మొత్తాన్ని స్టడీ చేసి చెబుతున్న విషయం ఏమిటంటే ఇందులో ఒక మినియేచర్ రాడార్ ఉంది. అలాగే Mach 5 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్లేందుకు అడ్వాన్స్ ప్రొపెల్లింగ్ టెక్నాలజీ ఇందులో ఉంది. అండ్ ఇందులో మిసైల్ని జామ్ చేయకుండా చేసే యాంటీ జామింగ్ డివైసెస్ కూడా ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా మన ఇండియా కాపీ చేయబోతుంది. వీటి ద్వారా మన మిసైల్స్ ఇంతకు ముందు కంటే పవర్ఫుల్గా మారుతాయి. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ చైనాకు చెందిన ఈ మిసైల్ ఇంత అడ్వాన్స్ అయినప్పుడు మరి ఇవి మన పైన ఎందుకు పేలలేదు అని. విషయం ఏమిటంటే ఒకవేళ మీకు మిసైల్ తయారు చేయడం రాకపోయినా దాన్ని ప్రాపర్గా యూజ్ చేయడం రావాలి. కానీ పాకిస్తాన్ లాంటి ఒక లుచ్చా కంట్రీకి తయారు చేయడము రాదు, సరిగా యూజ్ చేయడం కూడా రాదు. ఇది ఒక ఉగ్రవాద కంట్రీ.
అక్కడి సైనికుల్ని గన్ పట్టుకొని అడవిలో పరిగెత్తండి, అమాయక ప్రజల్ని హింసించండి అంటే అది చేస్తారు వీళ్ళు. కానీ ఇలాంటి టెక్నికల్ పనులు వీళ్ళు చేయలేరు. ఇక్కడ మన సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే, ఈ మిసైల్ నుంచి మనం కొత్తగా ఎటువంటి టెక్నాలజీ నేర్చుకోకపోయినా ఇది మన శత్రువుల మిసైల్ కాబట్టి రేపు ఇలాంటి మిసైల్ని మనం ఎలా ఎన్కౌంటర్ చేయాలో దీన్ని స్టడీ చేసి తెలుసుకోవచ్చు అని. మొత్తంగా ఈ మిసైల్స్ ఇండియాకు దొరకడం పాకిస్తాన్ చేసిన అతిపెద్ద మిస్టేక్. అండ్ ఈ విషయం తెలిసి చైనా చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతుంది. నాకు నిజంగా చాలా బాధగా అనిపించే విషయం ఏమిటంటే, ప్రజెంట్ మీరు మన ఇండియాను చైనాను కంపేర్ చేస్తే చైనా టెక్నాలజీ విషయంలో మనకన్నా చాలా ముందు ఉంది. నేవీ విషయంలో, ఎయిర్ ఫోర్స్ విషయంలో, ఈవెన్ ఇతర అన్ని మిలిటరీ ఫోర్సెస్ విషయంలో చైనా మనకన్నా ముందుంది. అయితే చైనా వెపన్స్ అండ్ టెక్నాలజీ మనకన్నా ముందు ఉండడానికి కారణం వాళ్ళ సైంటిస్టులు మనకన్నా తెలివైన వారు అని కాదు. మన దగ్గర వరల్డ్లోనే మోస్ట్ బ్రిలియంట్ సైంటిస్టులు ఉన్నారు. కానీ మన గవర్నమెంట్ వీళ్లకు సరిపడ నిధులు, సదుపాయాలు కల్పించట్లేదు. మన ఇండియాలో రాజకీయ నాయకులు, అది పవర్లో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, అపోజిషన్ పార్టీ నాయకులు కావచ్చు, అందరూ ప్రజలకు ఫ్రీబీస్ని పంచడంలో బిజీ అయిపోయారు. అండ్ ప్రజలు కూడా ఎవరు ఎక్కువ డబ్బుల్ని పంచితే వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. ఈ ఫ్రీబీస్ మన ఇండియాను సర్వనాశనం చేస్తున్నాయి. చైనా ఏమో తమ డబ్బు మొత్తాన్ని టెక్నాలజీ పైన ఇన్వెస్ట్ చేస్తుంది, దేశాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రాజెక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేస్తుంది, డిఫెన్స్ టెక్నాలజీ పైన ఇన్వెస్ట్ చేస్తుంది. అదే మనం మన డబ్బుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, టెక్నాలజీ పైన ఇన్వెస్ట్ చేయకుండా ప్రజలకు ఫ్రీగా పంచడంలో బిజీ అయిపోయాం. అందుకే చైనా మనకంటే 50 సంవత్సరాలు ముందుంది. ఒకసారి మీరే ఆలోచించండి, చైనా ప్రజెంట్ మనకు ఉన్న అతిపెద్ద ఎనిమి. రేపు పాకిస్తాన్తో మనకు యుద్ధం వస్తే మనం పాకిస్తాన్ని కంప్లీట్గా సర్వనాశనం చేయగలం. అంతటి టెక్నాలజీ, వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ చైనా విషయానికి వస్తే మనం చైనాతో పోరాడలేము. ఈ చైనా అమెరికాకే ధీటుగా నిలబడుతుంది. అలాంటి చైనా మనల్ని చాలా ఈజీగా డామినేట్ చేయగలదు. ఇలా చెప్పడం మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ ఇదే రియాలిటీ. చైనా డిఫెన్స్ బడ్జెట్ $350 బిలియన్ పైన ఉంటే మన బడ్జెట్ కేవలం $86 బిలియన్, $100 బిలియన్ కూడా కాదు. అందుకే మన దేశ గవర్నమెంట్ మన దేశాన్ని శత్రువుల నుంచి కాపాడాలి, మన బార్డర్స్ని సేఫ్గా ఉంచాలి అంటే డిఫెన్స్ బడ్జెట్ని ఇంక్రీజ్ చేయాల్సింది. అండ్ ప్రజలకు ఫ్రీగా పంచుతున్న ఈ డబ్బును ఆపాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ప్రజలకు ఫ్రీగా డబ్బులు పంచడం కరెక్టా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా మాతో షేర్ చేయండి. ఇన్ని రోజులు ఒక మంచి నాయకుడు, ఒక మంచి లీడర్ వచ్చి దేశాన్ని, దేశ భవిష్యత్తును మారుస్తాడు అనుకునేవాడిని. కానీ రియాలిటీ ఏమిటంటే ఎవరో వచ్చి మన దేశాన్ని మార్చరు. ఏ లీడర్ ఒంటరిగా దేశాన్ని మార్చలేడు. ప్రజలు మారితేనే దేశం మారుతుంది. మార్పు రావాల్సింది మనలో, ప్రజల్లో. ఎప్పుడైతే ప్రజలు డబ్బుకి, మందుకి, బిర్యానీ ప్యాకెట్లకు ఆశపడకుండా అభివృద్ధి కోసం ఓట్లు వేస్తారో అప్పుడే అసలైన చేంజ్ మొదలవుతుంది. అలాంటి రోజు త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, డబ్బులు పంచే నాయకులకి, ఫ్రీ బీస్ ఇస్తాము అనే రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయకండి. మనం రియలైజ్ కావట్లేదు కానీ మన దేశాన్ని, మన బతుకుల్ని నాశనం చేసేది అలాంటి నాయకులు, పార్టీలే. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.